ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముడి దిగొస్తున్న దేవుని మంచు మీ పాలెములో సమృద్ధిగా కుమరించబడునుగాక. దేవుని యొక్క రెక్కల నీడలో మీరు ఉన్నారని మీకు తెలుసా? ఆయన ఏలుబడి మీకు ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోతుందని మీరు ఎరుగుదురా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు ఏదో కాకతాళీయముగా నీవు ఈ ధ్యానం వినడము లేదని నేను ప్రగాఢంగా నమ్ముతూ మీకు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన సంకల్పము ప్రభు మీ అందు కలిగి ఉన్నాడు. మీరు దేవునికి ఎంతో ప్రీతిపాత్రులు. ఆయన మీ కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని సిలువ మీద బలియాగము చేసి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో ఆ సిలువ మీద మీకు రుజువు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మీ యందు పరిపూర్ణం చేయబడి ఉంది. ఈరోజు ఉదయకాలంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో ఒక పేదవాడు ఏడుస్తున్నాడంటే అందులో అర్థం ఉంది. ఇంట్లో సమస్యలు తట్టుకోలేక ఏడుస్తున్నారంటే దాంట్లో ఒక భావం ఉంది. అడుక్కునేవాడు ఒక పూట అన్నం ముద్ద దొరకక అతడు అవస్థపడి కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మహారాజు గారు కన్నీళ్ళు విడుస్తున్నాడు. రాజా, అవును, రాజుగారు కన్నీళ్ళు విడుస్తున్నారు. ఏం కష్టం వచ్చింది? ఏం బాధ వచ్చింది? రాజుకి ఏమైనా కొదువుగా ఉంటాయా? అన్నీ సమృద్ధిగా ఉంటాయి. పిల్లలు ఉంటారు, రాజ అంతఃపురం ఉంటుంది, బలగాలు ఉంటారు, కావలసిన వెండి నాణాలు, బంగారు నాణాలు కోకొలలుగా ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ధైర్యం ఉంటుంది. ఆ దేశంలో అతడు తిరుగులేని సార్వభౌమాధికారం కలిగి ఉంటాడు. అలాంటి రాజు కన్నీరు పెట్టుకోవడమా, ఏడవడమా? అవును, అతడు ఏడుస్తున్నాడు. ఎవరు తెలుసా? హిజ్కియా మహారాజు. అతనికి దేవుని నుండి ఒక వర్తమానం వచ్చింది. యెషయా ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళి, హిజ్కియా, నీవు చావబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం కాబోతున్నావు అని దేవుడు చెప్పమన్న ప్రవచనాన్ని పలికి అతడు తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో హిజ్కియా ఆ మంచం మీద నుండి లేచి గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు విడుస్తున్నాడు, వలవల ఏడుస్తున్నాడు. ఆయన కన్నుల నుండి ఒక కన్నీటి ఓట ఉబికి తన చెంపల మీద నుండి
ప్రవహించి ప్రవహించి తన అంగీల అంచుమట్టుకు ఆ కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆ విధంగా ఏడుస్తూ కన్నీళ్లమయమైనటువంటి ఆ మహారాజు చేసిన చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు మరలా యెషయా ప్రవక్తని హిజ్కియా యొద్దకు పోయి ఈ ప్రవచనం చెప్పమని చెప్పాడు. ఏమిటా ప్రవచనం? హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నిన్ను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట, ఈ వాగ్దానం కేవలం హిజ్కియా మహారాజు గురించి మాత్రమే కాదు, ఇది నీ గురించే. దేవుడి మాట ద్వారా మీతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నువ్వెన్నోసార్లు కన్నీరు విడిచావు, ఎన్నోసార్లు బాధపడ్డావు. నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, లేదా నీ భార్య గురించి, నీ అప్పుల సమస్య గురించి అనేకులు నిన్ను నిందిస్తున్నారు, బాధిస్తున్నారు, సూటుపోటి మాటలతో నీ హృదయాన్ని గాయపరుస్తున్నారు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు బిడ్డ. ప్రియా సహోదరి, సహోదరుడా, నిన్ను ఆయన విడిచిపోలేదు, నిన్ను ఆయన మర్చిపోలేదు. నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. ఆయన చేతులకున్న గాయాలే నీ మీద ఉన్నటువంటి ప్రేమను రుజువు చేస్తున్నాయి. ఆయన తల మీద పెట్టబడిన ఆ ముళ్ళ కిరీటం నీ మీద ఆయన కనికరాన్ని రూఢిపరుస్తున్నాయి. ఈరోజు నీ కన్నీలను చూచి ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎన్నోసార్లు రోదనం చేశావు, ఎన్నోసార్లు అంగలార్చావు, అవన్నీ దేవుడు విన్నాడు, అవన్నీ దేవుడు చూశాడు. నిశ్చయంగా నీకొక మేలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అదిగో మెట్టల మీద నుండి, కొండల మీద నుండి లేడి వలె గంతులు వేస్తూ ఈ ఉదయకాలం నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ధైర్యంగా ఉండు బిడ్డ, మంచి దినాలను చూడబోతున్నావు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ ధ్యానం వింటున్న సహోదర సహోదరులను జ్ఞాపకం చేసుకుని ఆయన వారి కన్నీళ్లను మీరు చూశారు, వారి అంగలార్పును మీరు విన్నారు. మీరు ఇప్పుడు వారి మీద విశేషమైన ప్రేమ కలిగి మీరు మాట్లాడుతున్నారు. మా తండ్రి, నీ బిడ్డలను ఇది మొదలుకొని ఆశీర్వదించి వారు చేసిన ప్రార్థనలన్నిటికీ ఈ దినము మొదలుకొని జవాబులు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.